అటాక్ కి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కంగుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అత్యవసర భేటీకి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్మీ ఉన్నతాధికారులతో ప్రధాని షహబాజ్ షరీఫ్ అత్యవసర భేటీ అయ్యారు. భారత్ దాడులతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనే అంశం మీద పాకిస్తాన్ ఆర్మీతో చర్చలు జరుపుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గగనతలం క్లోజ్ చేసింది, స్కూల్స్ ని మూసేసింది. ఎల్ఓసి సరిహద్దుల్లో పాక్ కాల్పులకు దిగుతోంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే 10 మంది భారతీయులు మృతి చెందారు. ఇండియన్ ఆర్మీ దాడిలో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీలోని 14 మంది హతమే అంటే అర్థం చేసుకోవచ్చు ఆ దాడి తీవ్రత. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. ఇటు పాకిస్తాన్ రిటాలియేషన్ కు దిగబోతోందనేది అక్కడ పాకిస్తాన్ వార్తా పత్రికలు కావచ్చు, వార్తా వెబ్సైట్లు కావచ్చు, న్యూస్ వెబ్సైట్స్ కావచ్చు చెప్తున్న పరిస్థితి. ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చామంటోంది. మరి ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్కి సంబంధించి ఇటు ఆర్మీకి పూర్తి స్థాయిలో అధికారాలున్నాయి. దాంతోపాటు పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పే సందర్భం అవసరం 2 ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నారు అనే ఉత్కంఠ పాకిస్తాన్లో ఉంది. భారత్కు ఏం ఫరక్ పడదు. అఫ్ కోర్స్ వాళ్ళు తిరిగి దాడి చేస్తారన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ అప్రమత్తమైంది. అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది పాకిస్తాన్, భారత్ దానికి తదనుగుణంగా ఎలాంటి అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పటికే మసూద్ అజర్ లాంటి వాళ్ళు చెప్పుకొచ్చారు భారత్ మీద దాడి చేస్తాము అంటూ కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానికి సంబంధించి కూడా ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది, పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది ఇక్కడ? బేసిక్ గా ఉదయం ఎర్లీ అవర్స్ భారత్ ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఏదైతే ఉదయాన్నే స్పెక్ట్ చేసిందో ఆ దెబ్బ నుంచి చేరుకునే దానికి వాళ్ళకి దాదాపుగా 24 గంటలు పట్టేంత పని అయింది. అంటే వాళ్ళు ఇప్పుడు చేరుకున్నారు. నిన్న తెల్లవారుజామున రాత్రి 1 గంటకు జరిగితే ఇప్పుడు 1 గంటకు చేరుకుని ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, మనం ఇప్పుడు ఏం చేయగలిగాం అని ఆర్మీ అధికారులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రధానితో కలవబోతున్నారు. వాళ్ళ మీటింగ్ కూడా ఇప్పుడు కొనసాగుతుంది. అయితే వాళ్ళు చేయగలిగింది ఏంటి లేదు, వాళ్ళ యాక్షన్ ఆఫ్ ఒకవేళ ఆర్మీకి ఇప్పుడు అని చెప్తే ఓకే, ఏ ప్రధాని అయినా ఏ దేశమైనా ఆర్మీ చీఫ్లకు ఈ సమయంలో వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చెప్తారు, తర్వాత వాళ్ళకి పురిహాన్ని ఇస్తారు. అంతేగాని అవతలోడు కాల్పులు జరుగుతుంటే యువతలోడు జవాను దమ్మున కూర్చొని చూస్తూ ఉండడు కదా. ఆల్మోస్ట్ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకు ఉంటుంది, సేమ్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు ఉంటుంది. ఇప్పుడు రాత్రి 1:45 జస్ట్ 2 నిమిషాల ముందే ఆర్మీ ఒక చిన్న ట్వీట్ చేసింది, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామని. అంటే 22 నిమిషాల్లో వాళ్ళు అనుకున్న 9 ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటి మీద సర్జికల్ స్ట్రైక్ చేసేసింది. అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 100 మంది టెర్రరిస్టుల్ని ఖతం చేసింది. చాలా మంది ముఖ్య నాయకులు చనిపోయారని ఒక సమాచారం వస్తుంది. అటు పాకిస్తాన్ ఇంకా దాన్ని క్లియర్ చేయట్లేదు. సో ఇంకా అది 20 నిమిషాల్లో దాడులు చేసి మళ్ళీ వెనక్కి సేఫ్ గా వచ్చిన భారత్ కి ఇప్పుడు వీళ్ళు ఎంత మీటింగ్ పెట్టుకున్నా లేకపోతే ఫర్దర్ గా అంటే ఇప్పటికే పాకిస్తాన్ లో స్కూల్స్ సెలవులు ఇచ్చేసారు, గగనతలం క్లోజ్ చేసింది. తర్వాత భారత్ ఇటు వైమానిక దళాలు వీటన్నిటికి సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా అప్రమత్తంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ మరి కాసేపట్లో ప్రధాని మీడియా ముందు కూడా వస్తారని ఒక చర్చ జరుగుతోంది. సో ఏది మాట్లాడినా ఈ రోజుకి ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏదైనా సర్జికల్ స్ట్రైక్ చేయాలి, లేదు ఇంకొక రకాలు అంటే భారత్ పాకిస్తాన్ మీద అంటే అంతా స్ట్రైక్ చేసే ధైర్యం చేస్తుందా పాకిస్తాన్? ఎందుకంటే ఇది జస్ట్ టీజర్ ట్రైలరే మనం చూపించింది. దీనికే వణికిపోయింది పాకిస్తాన్. కనీసం ఇంటర్సెప్ట్ కూడా చేయలేకపోయిన పరిస్థితి. ఒకవేళ దాడికి దిగితే పాకిస్తాన్ అనేది ఉంటుందా? అసలు మీకు మనం వాళ్ళు దాడి చేస్తారా అనే దానికంటే కూడా ముందు అసలు మనం ఒక పాకిస్తాన్ మీద దాడి చేస్తే ముందే మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఈ రోజు మనం ఎర్లీ మార్నింగ్ ఈ సర్జికల్ స్ట్రైక్ చేస్తే వాళ్ళు
ఫలాని ఇంకేమైనా క్షిపణి దాడులో ఇంకోటి దాడులో చేయాలని ఒక ప్రయత్నం చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ముందే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే ఉంటదిగా. మనం దాడి చేసే ముందే అది ఆల్రెడీ భారత జవాన్లు దాని దగ్గరగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకునే ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో పెద్దగా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి పెట్టుకున్నా పెద్దగా జరిగే పద్ధతి ఏం లేదు. బేసిక్ గా ఈరోజు ఏం జరిగింది, సో ఓకే వాళ్ళు అక్కడున్న గ్రామాల మీద సామాన్య ప్రజల మీద దాడి చేయగలిగారు చెప్తే వాళ్ళు అనుకున్న ఇక్కడ ఏమన్నా వేరే టార్గెటెడ్ ప్లేసెస్ కి వాళ్ళు ఎక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ చేయాలనుకుంటే కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే దానికి తగ్గట్టుగా భారతం కూడా ముందుగానే దానికి సంబంధించి పూర్తి సమాచారం ఉంది. వాళ్ళు ఎక్కడికి దాన్ని ఎలా కొట్టాలో భారత్కి తెలుసు. లేదు వాళ్ళ అటాక్స్ ని వాళ్ళు ఫైర్ అటాక్స్ చేస్తుందని ఇండియాలో మన వాళ్ళకి తెలుసు. సో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడో ప్లాన్ క్లియర్ గా ఉంది కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఇప్పుడు అందరి ముందు కూడా ఏకాక్ అయిపోయింది, దాడి చేసేసాం, దాడి చేసిన తర్వాత కృష్ణమోహన్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా డెవలప్మెంట్ ఏంటంటే చైనాతో ఫైనాన్స్ మినిస్టర్ తో భేటీ అయింది, మొన్నేమో ఇంకొక మంత్రిత్వ శాఖతో అక్కడ ప్రతినిధులతో భేటీ అయింది. ఈ వరుస భేటీల నేపథ్యంలో చైనా అండ చూసుకొని చైనా ఒకవేళ మద్దతు ఇస్తానంటే కనుక అఫ్కోర్స్ డైరెక్ట్ గా చైనా రంగంలోకి దిగపోవచ్చేమో బహుశా, కానీ వాళ్ళిచ్చే ఎమ్యునేషన్స్ ని వేస్ట్ చేసుకుని కయ్యానికి కాలు దువ్వే అవకాశం ఉందా, దాడికి దిగే అవకాశం ఉందనుకోవచ్చా? బేసిక్ గా అదే కదా వాళ్ళ దగ్గర మామూలుగా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఉన్న ఫ్యూయల్ కావచ్చు, కరెక్ట్ గా 4 రోజులు వాళ్ళు యుద్ధం చేయగలిగితే ఆ ఫ్యూయల్ అయిపోద్ది, ఇమ్యునేషన్స్ అయిపోతాయి వాళ్ళ దగ్గర. కేవలం వాళ్ళకి ఏంటి బ్యాక్ ఎండ్ లో మాకు చైనా ఉంది, వాళ్ళ దగ్గర నుంచి కొంత సపోర్ట్ రాబోతుంది, వస్తుంది, మనం వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఒక ఆలోచన. సరే ఈ రోజు ఉదయాన్నే సర్జికల్ స్ట్రైక్ ప్రపంచ దేశాలు మొత్తం చూసాయి దాన్ని ఏ విధంగా. ప్రపంచ దేశాలు కూడా ఏం చెప్తున్నాయి పాకిస్తాన్, అరే బాబు మీరు ఇంకా చాలా నాయన మీరు మూసుకొని గమనం ఉండండి, మీరేదో మళ్ళీ ఎదురుదాడి చేయాలని ఒక ప్రయత్నం చేస్తే అక్కడ కూర్చున్నది మామూలు వ్యక్తులు కాదు, అక్కడ మళ్ళీ ఇంకొకటి దాడి చేస్తారు. అసలుకి ఇప్పటికే మీరు జస్ట్ 20 నిమిషాలు జరిపిన వైమానిక సర్జికల్ స్ట్రైక్ లోనే మీరు అతలాకుతలం అయ్యారు. ఇంకా ఫర్దర్ గా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పాకిస్తాన్ కి ఇతర ప్రపంచ దేశాలు మొత్తం కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్తున్నాయి. ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా చివరికి ఇజ్రాయెల్ కూడా క్లియర్ గా ఒకటి చెప్తుంది, మీ సంగతి ఏదో చేయడానికి మేము ఖచ్చితంగా భారత్ వైపే ఉంటాం చెప్తే మిగతా వైపు పోము అని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇంకా మిగతా అగ్ర రాజ్యాలు పక్కన పెడితే అంత దూరం కూడా మనం ఆలోచించడం లేదు. అగ్రరాజ్యాలు ఏం చేస్తాయి లేకపోతే ఇంకోటి ఏం చేస్తాయి, వాళ్ళకి మనకి సపోర్ట్ ఇస్తారా లేకపోతే వీళ్ళు, మనం ఎప్పుడు ఎవరి గురించి కూడా మాట్లాడడం. మనం అనుకున్నది, మనం ఎక్కడైతే ఉగ్రవాద సంస్థలను లేపాలనుకున్నామో ఆ ఉగ్రవాద సంస్థలకి దాదాపుగా వాళ్ళ గగనతలంలోనే 500 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి అక్కడ ఎక్కడి నుంచి మన సరిహద్దుల్లో నుంచి నిలబడి, ఇంకా మన పాకిస్తాన్ లో కూడా ఎంటర్ కాలేదుగా, మన సరిహద్దుల్లో నుంచి మన క్షిపణులు మాత్రమే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రాకెట్స్ మాత్రమే వెళ్ళి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్గాంలో ఉన్న ఎక్కడో దాని మసీదును కూడా కూల్చేశారంటే అర్థం చేసుకోవాలి. అంటే ఎటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయి, మనం ఏం చేయగలము అనేది మనం ఒకసారి చూపించాం. తెల్లవారుజామున కేవలం 22 నిమిషాల ఆపరేషన్ అంతా కూడా క్లోజ్ చేసుకుని వెనక్కి వచ్చేసాం మన వైమానిక దళాలు. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయగలరు ఏంటి అనేది ఇప్పటికే ఒక రుచి చూశారు. సో అయినా కూడా పాకిస్తాన్ ఏదో చేయాలనుకుంటుంది, ఏదో బహుశా ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడిన సందర్భంలో అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆయన ఏమంటాడంటే కనుక, ఎస్ మేము గట్టిగా బుద్ధి చెబుతాం, మా ప్రజల మీద దాడి చేశారు అని చెప్పి కాస్త సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తుందా పాకిస్తాన్. ఎందుకంటే అక్కడ ప్రజల్ని దాడి చేశారని చెప్తోంది తప్ప ఎక్కడ ఆధారాలు చూపించట్లేదు. దాడి చేస్తున్నాం, మనమేమో ఆధారాలు సైతం చూపిస్తున్నాం. ప్రపంచం ఇప్పుడు పాకిస్తాన్ని వేలెత్తి చూపిస్తోంది. ఇటువంటి సినారియోలు అసలు పాకిస్తాన్ చేసే పిచ్చి వేషాలు అవే కదా. చివరికి పాకిస్తాన్ ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయో సేమ్ అక్కడ పనిచేసే టీవీ యాంకర్లు కూడా ఏడుస్తూ చెప్తున్నారు. సో ఏడుస్తూ ఏం చెప్తున్నారు, వాళ్ళని చూస్తే నిజంగా ఇది పిచ్చా లేకపోతే భ్రమ లేకపోతే ఏం చేయాలి. ఇప్పుడు చచ్చిపోయారని చెప్పి వాళ్ళు బాధలో ఉన్నట్టు బహుశా అదే కనబడుతుంది తెలిస్తే. సో వాళ్ళకి అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళకి కొంత గేమ్ ఆడాలి. ఎందుకంటే ప్రజల ముందు ఇప్పటికే మనం ఎరిపప్పులు అయిపోయాం, మనం ప్రపంచ దేశాలన్నీ మనల్ని బూతులు చెప్తున్నాయి.
ఒక రకంగా ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో లో జరిగిన మీటింగ్ లో పాకిస్తాన్ ని అసలు తిట్టినోళ్ళు అంటూ లేరు. ఆ రోజు జరిగిన నిన్న ఉదయం జరిగిన ఐక్యరాజ్య సమితి 5వ తారీఖు ఉదయం జరిగిన ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో హౌస్ లో పాకిస్తాన్ ని ఆడుకున్నారు. వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. అదే రోజు సాయంత్రం జరిగిన పార్లమెంటరీ సమావేశంలోనే పాక్ పార్లమెంట్ ప్రెసిడెంట్ నిర్వహించిన పార్లమెంట్ సమావేశంలోనే ఒక సెక్షన్ ఆఫ్ అక్కడ మంత్రులు, ఒక సెక్షన్ ఆఫ్ పార్టీస్ ప్రస్తుత ప్రధానమంత్రిని లేకపోతే మిగతా వాళ్ళని కూడా అసలుకి మీరు ఏమనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు, అసలుకి ఇక్కడ మనం బతకాలనుకుంటున్నావా లేకపోతే మనం అని మాట్లాడిన పరిస్థితి. ఇప్పటికే సగం మంది ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సైనికాధికారులు బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. మిగతా ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ మంత్రులు గత కొద్ది గంటల క్రితం వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రియాక్షన్ వచ్చింది. ఒకసారి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయన ఏమంటున్నాడో చూద్దాం. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost. రైట్, అది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెబుతోంది. అక్కడ నీళ్లంట వైటల్ రోల్ ప్లే చేస్తాయంట, కీలక పాత్ర పోషిస్తాయంట. దాంతోపాటు అక్కడ ప్రజలకి జీవనాధారం, లైఫ్ లైన్ అంట. మరి మా సంగతి ఏంటి, మా ప్రాణాల సంగతి ఏంటి? నీ టెర్రరిస్టులు, నీ ఉగ్రవాదులు వచ్చి మా గడ్డ మీదకి వచ్చి మమ్మల్ని చంపితే ఆ మా ప్రాణాలకు మాట ఏంటి? షహబాజ్ షరీఫ్, క్యా బాత్ హై? తుమ్హారే జాన్ హై క్యా, హమారా నహీ హై? थोड़ा से दिमाग से बात करो. जब भी बात करेगा तो हिम्मत से बात करो, दिमाग लगा के बात करो. जो प्रधानमंत्री का नाते आप जो बात कर रहे हैं कुछ ठीक का बात नहीं है. షహబాజ్ షరీఫ్ బహుశా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందేమో. ఏంటంటే నీళ్లు వదలకపోతే, సింధు నది నీళ్లు వదలకపోతే దాడి చేస్తావా? ఇప్పుడు నీ టెర్రరిస్టులు నీ గడ్డ మీదకి వచ్చే కొట్టా. ఏం చేస్తావో చేసుకో, ఏం చేస్తావో చేసుకో. మహా అయితే ఏం చేస్తావు? న్యూక్లియర్, ఆ టాక్టికల్ వెపన్స్ వదులుతా అంటావా? నువ్వు వదిలేటప్పటికే ప్రపంచం అంతా కలిసి నిన్ను మూసేస్తుంది.